హాయ్ ఎవ్రీవన్. 10th క్లాస్ రిజల్ట్స్ గురించి ఒక టుడే న్యూస్ పేపర్లో ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే 10 మెమోల్లో మార్కులు, సబ్జెక్టుల గ్రేడ్లు, సిబిఎస్ఈ తరహాలోని ధృవపత్రాలు, 2-3 రోజుల్లో ఫలితాల వెల్లడి, ఇంకా 2-3 డేస్లో అయితే ఫలితాలు అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అని న్యూస్ పేపర్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది. 10వ తరగతిలో ఈసారి మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతవరకు 10వ తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు క్యుములేటివ్ గ్రేడింగ్ పాయింట్ యావరేజ్ ఇచ్చేవారు. ఇక నుంచి సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇస్తారు. జీపీఏ అనేది ఇవ్వరు. మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు, అంతర్గత పరీక్షల మార్కుల మొత్తం మార్కులు, గ్రేడ్లు పొందుపరుస్తారు. చివరగా విద్యార్థి పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అనేది ఇస్తారు. ఇంకా బోధనేతర కార్యక్రమాలు, కో కరిక్యులర్ యాక్టివిటీస్లో విద్యార్థులకు గ్రేడ్లు ఇస్తారు. వాల్యూ ఎడ్యుకేషన్, లైఫ్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్, హెల్త్ ఎడ్యుకేషన్ అనే 4 కో కరిక్యులర్ యాక్టివిటీస్కు సంబంధించి గ్రేడ్లు కూడా ముద్రిస్తారు. ప్రస్తుతం సిబిఎస్ఈలో సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇస్తున్నారు. సిబిఎస్ఈలో అన్ని సబ్జెక్టుల మార్కులు కూడి మొత్తం ఎంతో ఇవ్వడం లేదు. ఇక్కడ అదే విధంగా ఉంటుందా, అందుకు భిన్నంగా మొత్తం మార్కులు పొందుపరుస్తారా అనేదైతే తేలాల్సి ఉంది. ఫలితాల విడుదలకు తొలగిన అడ్డంకి. 10వ తరగతిలో మార్కుల మెమోలు ఎలా ఉండాలన్న విషయమై ఇప్పుడు స్పష్టత ఇవ్వడంతో ఫలితాల విడుదలకు అడ్డంకి తొలగిపోయింది. 2-3 రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇంతవరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడిగా ఉన్న ఈవి నరసింహారెడ్డి బదిలీ అయ్యారు. ఆ స్థానంలో ఇంకా ఎవరిని నియమించలేదు. కొత్త అధికారి లేకుండా విడుదల వద్దనుకుంటే 1-2 రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే ఇంకో చిన్న అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది. ఈ నెల 30న 10th ఫలితాలు. సన్నాహాలు చేస్తున్న అధికారులు, మెమోల్లో గ్రేడింగ్తో పాటు మార్కులు కూడా. వచ్చే ఏడాది నుంచి అంతర్గత మార్కుల ఎత్తివేత. ఈ ఇన్ఫర్మేషన్ అయితే సాక్షి పేపర్లో రావడం జరిగింది. ఈ నెల 30వ తేదీన 10వ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విడుదల చేసే అవకాశం ఉందని 10th పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. వాస్తవానికి 10th మూల్యాంకన ప్రక్రియ, మార్కుల కంప్యూటరీకరణ, పలు దఫాల పరిశీలన ప్రక్రియ వారం రోజుల క్రితమే పూర్తయింది. విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధీనంలోనే ఉంది. ఈ కారణంగా ఆయన చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయించాలని అధికారులు భావించారు. ఆ సమయంలో సీఎం విదేశీ పర్యటనలో ఉన్నారు. దీంతో ఆయన వచ్చే వరకు నిరీక్షించారు. ఇటీవల అధికారులు సీఎంను కలవగా ఫలితాల విడుదల బాధ్యత డిప్యూటీ సీఎంకు అప్పగించినట్లు తెలిసింది. ఈ నెల 30న బట్టి సమయం ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా ఫలితాలు వెలువడిన నెల రోజుల్లో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.